హలో అండి, నేను చూపించే రెసిపీ వచ్చేసి అట్టికాయ బజ్జీ అండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి పెట్టుకోండి. నేను చేసే వీడియోస్ మీరు చూడవచ్చు. ముందుగా ఒక బౌల్లో 1 కప్పు శనగపిండి వేసుకోండి. ముందుగా తరిగి పెట్టుకున్న కరివేపాకు ముక్కలను యాడ్ చేసుకోండి. బాగా నంజుకుని కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ కారం పొడి యాడ్ చేసుకోండి. చిటికెడు సోడా యాడ్ చేసుకోండి. తగినన్ని నీళ్ళు పోసుకొని బాగా మిక్స్ చేసుకోండి. పిండి అనేది కొంచెం థిక్గా ఉండేటట్టు చూసుకోండి, వేసుకోవడానికి వీలుగా. మళ్ళీ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. కొద్దిగా బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు రౌండ్గా కట్ చేసి పెట్టుకున్న అట్టికాయ ముక్కలను ఇప్పుడు ఒక్కొక్క ముక్కని పిండిలో అద్దుకొని బాగా కాగిన ఆయిల్లో వేసుకోవాలి. ఇలా చూపించిన విధంగా అన్ని ఆయిల్లో వేసుకొని సన్నని మంటపై కొద్ది కొద్దిగా కదుపుతూ బ్రౌన్ కలర్ వచ్చేదాకా సన్నని మంటపై కదుపుతూ ఉండాలి. బ్రౌన్ కలర్ వచ్చేదాకా తీసుకొని చూసారా ఎంత బాగా వచ్చాయి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.